ఈ శిలువ ధ్యానాల రోజుల్లో, ఈ లెంట్ రోజుల్లో ప్రభు పలికిన 7 మాటలు ఉన్నాయి. శిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు ప్రపంచమంతా చాలా చాలా ఫేమస్ అయిన మాటలు ఈ 7 మాటలు. ఎందుకు శిలువలో 7 మాటలు అంత ఫేమస్ అయిందనంటే, సామాన్యంగా మనిషి బ్రతుకున్నంత వరకు ఎన్నో మాటలు మాట్లాడతాడు, ఎన్నో పదాలు ఉపయోగిస్తుంటాడు. రోజుకి సుమారుగా 10,000 మాటలు మాట్లాడుతుంటాడండి మనిషి. కానీ ఆ మనిషి మాట్లాడుతున్న ఎన్నో మాటల్లో చాలామంది ఆ మాటలు ఏవి గుర్తుపెట్టుకోరు. కానీ ఆ మనిషి చనిపోకముందు మాట్లాడే మాటలు ఉంటుంది చూసారా, అది ఎక్కువ గుర్తుపెట్టుకుంటారండి. కొన్నిసార్లు మాట్లాడుతూ మా నాన్న చనిపోతూ చెప్పిన మాట ఇది ఆయన చివరి కోరిక, ఇది నేను నెరవేర్చాలి అని చెప్పి తపన పడుతుంటారు. ఎందుకంటే చనిపోకముందు చెప్పిన మాటలు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఆయన గొప్ప పరిచర్య చేశాడు, ఉన్నతమైన పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ఎన్నో ఆణిముత్యాలు లాంటి మాటలు ఆయన నోట వచ్చింది, ఎన్నో గొప్ప గొప్ప మాటలు ఆయన అందించాడు. కానీ ఆ మాటలన్నిటికంటే అందరికీ ఎక్కువగా ప్రభావితం చేసిన మాటలు ఏవి అనంటే, సులువు పైన యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు. అయితే ఈ 7 మాటల్లో మొదటి మాటను ఈరోజు మనం ధ్యానిద్దాం. ఇది ఒక సిరీస్గా మీ ముందుకు తీసుకురావాలని ఆలోచన కలిగి ముందుకు తీసుకొస్తున్నాం. సిలువలో పలికిన 7 మాటలు మనము ప్రతి ఆదివారము ధ్యానించి ప్రభువులో ఎదగడానికి మనం ప్రయత్నిద్దాం. ఈరోజు సిలువలో పలికిన మొదటి మాట ఏంటో జాగ్రత్తగా మనము వాక్యంలో నుంచి ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చాలండి. యేసు వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక వీరిని క్షమించమని చెప్పాను. తర్వాత మాట కూడా చదువుకుందాం. వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చాలు. సిలువలో పలికిన మొదటి మాట ఏంటనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, కాబట్టి వీరిని క్షమించండి. సిలువలో యేసుక్రీస్తు వారు ఆయన ఉంటూ పలికిన పదాలు ఇది. ఇంతకీ ఈ మాటలు మనుషులతో మాట్లాడుతున్నాడా, దేవునితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడండి. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, కాబట్టి వీరిని క్షమించు అంటున్నాడు. ఇంతకీ అక్కడున్న పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారిని సుమారుగా ఉదయకాలం ఇంచుమించు 6 గంటల ఆ టైంకి గబత్తా అనే ప్రాంతం నుంచి బయటికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కొండెక్కించారు, గొల్గొతా అనే కొండెక్కించి సిలువను మోసుకుంటూ కొండెక్కించి పైకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సుమారుగా ఇంచుమించు 9 గంటల ఆ టైం ఆయనను మేకులతో చేతులకు గుచ్చి కాళ్ళను గుచ్చి భయంకరంగా చిత్రహింసలకు గురి చేసి ఆయనను సిలివేశారండి. సుమారుగా ఉదయం 9 గంటలకు ఆయనకు సిలివేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంత భయంకరంగా, ఎంత క్రూరంగా క్రీస్తు గారి మీద వాళ్ళు ప్రవర్తించారంటే, వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా జాలి లేదు, ఏ ఒక్కరికి కూడా దయ లేదు, అసలు చాలా చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతూ అని అన్న మాట ఏంటంటే, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలీదు. ఎందుకన్నాడు ఆ మాట? వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అన్న మాట ప్రభు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అండి, వీరిని క్షమించు అని ప్రభు అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు వారి ఔన్నత్యము, యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వము మనం ఆలోచిస్తే ఆయనకు సాటి అయిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన వ్యక్తిత్వం గురించి ఆలోచించినప్పుడు ఆయన కంటే గొప్పగా క్షమించగలిగిన వాడు ప్రపంచంలో ఎవరూ లేరండి. నిజంగా ఆ పరిస్థితిలో అంత భయంకరంగా చిత్రహింసలు పెట్టి ఆయనను ఘోరంగా కొట్టి ఆయనను ఘోరంగా అవమానించి ఆ స్థితిలో ఆయన నిలబెడితే ఆయనేమో వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, కాబట్టి వీరిని క్షమించు అని ప్రాధేయపడుతున్నాడు. ఈరోజు ఆ మాటలో ఉన్న భావాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. అసలు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి, ఎందుకు ప్రభువారు ఈ మాట అన్నారు, ఆ మాటలో ఉన్న పరమార్థం ఏంటి, ఆ మాట వెనకాల ఉన్న ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, ఇది ఈరోజు గ్రహించే ప్రయత్నం చేద్దాం. సిలువ ధ్యానాల్లో చాలామంది ప్రభు నా కొరకు చనిపోయాడు, ప్రభు నా కొరకు మరణించాడు అని చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు నామకార్థంగా ఆలోచిస్తారు, కొన్నిసార్లు భక్తితో
ఆలోచిస్తారు. ఈరోజు మనము ప్రేమతో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మన ప్రభువు ఏం చేశాడు, మన ప్రభువు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు, మన ప్రభువు యొక్క పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచిస్తే ఏమండి, సిలువ ఎక్కడం అనేది అంత ఈజీ విషయం కాదండి. సిలువ ఎక్కి అక్కడ ఆ మేకులతో గుచ్చుతున్నప్పుడు కానీ, ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు కానీ, అక్కడ ఆ చిత్రహింసలకు గురి అవ్వడం ఇది చిన్న విషయము కాదు ప్రియులారా. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఆయన హృదయం ఎంత వేదనతో నిండిపోయిందంటే, ఆయన హృదయం ఎంత భారంతో నిండిపోయిందనంటే, ప్రభువా నీ చిత్తమైతే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తీసివేయి అంటే ఆయన మనసులో ఎంత బాధ కలిగి ఉంటే, ఆయన మనసులో ఎలాంటి వేదన ఉంటే, ఆయన మనసులో ఎలాంటి ఆందోళన ఉంటే ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తాడో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇది చాలా భయానకమైనది. ఇది అంత ఈజీగా వెళ్ళే ప్రాసెస్ కాదు, అంత ఈజీగా జరిగిపోయే ప్రొసీజర్ కాదు. నేను కొంతమంది చూస్తుంటానండి, వాళ్ళని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు భయపడుతూ వెళ్తారు. నేను ఏమైపోతాను, ఈ ఆపరేషన్ అంటే నొప్పిగా ఉంటుందేమో, ఈ ఆపరేషన్ చేస్తే భయంకరంగా ఉంటుందేమో, అనస్థీసియా ఇస్తారా, నిజంగా నేను మత్తులోనికి వెళ్ళిపోతానా, నాకు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని వాళ్ళు అంటుంటే డాక్టర్స్ ఏం చెప్తారు కదా, ఏం చెప్తారో తెలుసా, ఏం కాదు అంత ఈజీగా అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని అంటారు. కానీ మీకు తెలుసా, పెయిన్ఫుల్గానే ప్రతి ప్రొసీజర్ జరుగుతుందండి. ప్రతి ప్రొసీజర్ పెయిన్ఫుల్గానే జరుగుతుంది. కానీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినంత వరకు వాళ్ళు చాలా భయంగా వెళ్తుంటారు. అనస్థీసియా ఇచ్చేంత వరకు కూడా ఆ నొప్పిని అనుభవిస్తారు. అనస్థీసియా ఇచ్చిన తర్వాత మత్తులోనికి వెళ్ళిపోతారు. మత్తులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆపరేషన్ అయిపోతుంది. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మెలకు వస్తుంది చూసారా, మెలకు వచ్చిన తర్వాత అప్పుడు అంటే లోపల కత్తి పడింది కాబట్టి అప్పుడు మరలా పెయిన్స్ స్టార్ట్ అవ్వడం, ఇబ్బందిగా ఉందండి, నొప్పేస్తుందండి అని అంటుంటారు. అంటే అనస్థీసియా ఇచ్చేంత వరకు కూడా ఏమున్నది, నొప్పి లేదు. అనస్థీసియా తగ్గింది, తర్వాత నొప్పి మరలా ప్రారంభించడం జరిగింది. అంటే కొన్నిసార్లు ఏదైనా పెయిన్ఫుల్ ప్రొసీజర్ గుండా వెళ్ళాలి అంటే మనం భయపడతాం, మనం కంగారు పడతాం, అది ఎలా ఉంటుందో ఏంటో అని దిగులు ఉంటాం. కొంతమంది తెలుసా, ఆపరేషన్ చేయాలి, మీ హార్ట్లో స్టంట్ వేయాలి అన్న మాట వినే కొంతమంది ఆ మాటకే స్వీకరించలేక తీసుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంత భయానకమైన ప్రొసీజర్లోనికి వెళ్ళాలి అన్న మాట వింటే మనిషి చచ్చిపోతారండి. అలాంటిది యేసుక్రీస్తు వారిని భయంకరంగా క్రూరాతి క్రూరంగా వారు కొట్టి చంపబోతున్నారని ప్రభువుకు తెలిసినప్పుడు ప్రభు హృదయంలో వేదన మొదలైంది, బాధ మొదలైంది. ప్రభు హృదయంలో ఆయన హృదయంలో కలిగిన ఆ ఘోష సామాన్యమైనది కాదు ప్రియులారా. సరే తీసుకెళ్లారు. ఉదయం 6 గంటల నుంచి హింసకు గురి చేసి 9 గంటలకు ఆయనకు సిలువేశారండి. 9 గంటలకు ఆయనకు సిలువేశారు. ఆయనకు సిలువేసిన పరిస్థితులు అసలు ఆయన పరిస్థితి ఏమాత్రము బాలేని పరిస్థితి. భయానకమైన దెబ్బలు, ఒంటి నిండా దెబ్బలండి, ఒంటి నిండా దెబ్బలు. ఇంతకీ ఇప్పుడు ఆ ఒంటి నిండా దెబ్బలు కొట్టింది, దెబ్బలు వేసింది ఎవరు అని అంటే రోమా ప్రభుత్వ సైనికులు అండి. వీళ్ళ గురించి చరిత్రకారులు ఏమన్నారో తెలుసా, రోమా సైనికులను ఏమన్నారో తెలుసా, రోమా సైనికులు కాదు, రోమా రౌడీలు వాళ్ళు అని అన్నారండి. ఎందుకు రౌడీలు అని అన్నారో తెలుసా, వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. వాళ్ళు ఎవరైనా శిక్షించాలంటే శిక్షించేటప్పుడు వీళ్ళకి కనీసం జాలి ఉండదండి, కనీసం కరుణ ఉండదండి. కనీసము వాళ్ళంత చిత్రహింసకు గురి అవుతారు కదా, కాబట్టి మనం అలా కాకుండా సింపుల్గా చంపేద్దాం అని అనుకోరండి. మీకు తెలుసా, మన భారతదేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టంలో ఎవరైనా తప్పు చేస్తే చిత్రహింసలు పెట్టి చంపాలని భారత చట్టం అనుకోండి. చిత్రహింసలు పెట్టి చంపకూడదు. మరి ఏం చేద్దాం, సింపుల్గా ఉరి తీసేయండి, నొప్పి లేకుండా చనిపోయే సింపుల్ ప్రొసీజర్లో ఇదొకటి. కాబట్టి కొంచెం ఎక్కువ పెయిన్ఫుల్ ఉండదు, కొంచెం సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఉరి తీసేయండి అని అంటారు. సో ఆ 2 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు వాళ్ళు శ్రమ పడతారు, తర్వాత వాళ్ళు చచ్చిపోతారు కదా. కాబట్టి ఇది కొంచెం సింపుల్ ప్రొసీజర్ అని భారతదేశం చట్టం ఆలోచిస్తుంది. కానీ రోమా ప్రభుత్వం సిలువకు అప్పగించింది. సిలువకు అప్పగించాడు పిలాతు. అప్పగించిన తర్వాత వీళ్ళు చేసిన పనులు ఎంత భయానకం. సిలువ మోస్తున్నంతసేపు ప్రభుని మనం నడుచుకుంటూ వెళ్తుంటే ప్రభు ఒకవేళ ఆ భారాన్ని మోయలేక పడిపోతే మళ్ళీ కొరడా దెబ్బలు వేసేవారు. తీసుకో వెళ్ళు అని చెప్పి అనేటోళ్ళు. అంటే చూడండి ఎంత క్రూరంగా ప్రవర్తించారు. ఆయన ఉన్న పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, అసలు ఏం తప్పు చేశాడని అలా కొడుతున్నారండి, ఏం పాపం చేశాడని ఆయన అంత ఘోరంగా చిత్రహింసలు పెడుతున్నారు. నిజంగా ఇది ఒక రాక్షస లోకము కదండి, రాక్షస ప్రభుత్వం కదండి, రాక్షసంగా ప్రవర్తించారు కదండి. వాళ్ళందరూ అందుకే రౌడీలు అని పిలిచారండి చరిత్రకారులు, బైబిల్ పండితులు.
వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు రౌడీలు, వాళ్ళు పోకిరి చేష్టలు చేసేవాళ్ళు, అల్లరి మూకలు, వాళ్ళు అన్ని అలవాట్లు ఉన్న వాళ్ళు. కాబట్టి వాళ్ళకు అస్సలు క్రూరంగా ప్రవర్తిస్తారే కానీ వాళ్ళు ఎక్కడ కూడా కరుణ, జాలి, దయ లాంటి గుణాలే వాళ్ళకి లేవు అనే విషయాన్ని వాళ్ళు తెలియపరిచారు. కీర్తనకారుడు కూడా ఒక విషయాన్ని తెలియపరుస్తూ ప్రభు విషయంలో జరిగిన ఒక మాటను తెలియపరిచారండి. భూమిని దున్నినట్టు ప్రభు వీపును దున్నారంట. ఆ మాటను ఒకసారి చూద్దాం. 129వ కీర్తన 3వ వచనం. ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. చూడండి, దున్నువారు నా వీపు మీద దున్నిరి. అవండి కొరడాలండి. ఎంత భయంకరమైన కొరడాలంటే కొడుతుంటే చర్మాలన్నీ కూడా లేచి బయటకు వచ్చేదంట. అది వీపు మీద వేస్తున్నప్పుడు ఏమండి అసలు మీరు ఆలోచించండి, మాంసంతో బయటకు వచ్చేదంట. అది అంత భయంకరంగా కొట్టేవాళ్ళంట. భూమిని ట్రాక్టర్తో దున్నుతారు. ఎలా దున్నుతారు? వేటితో దున్నుతారు? అది ఇనుము కదండి, ఇనుము కదా. ఆ ఇనుము లోపలికి దించి తర్వాత భూమిని దున్నుతారు. ఏ విధంగా లోపలికి దించి దున్నుతారో ఆ విధంగా ప్రభు వీపును కూడా వీళ్ళు ఏం చేశారంట, కొరడాలతో వీపు మీద దున్నినట్టుగా, ఆ భూమిని దున్నినట్టుగా వీపును దున్నారంట ప్రియులారా. అంటే అంత భయంకరంగా కొట్టారా? అవును, అంత భయంకరంగా కొట్టారు. అంత భయంకరంగా కొట్టి అంత చిత్రహింసలకు గురి చేసిన తర్వాత ఇప్పుడు ఆయన సిలువలో ఉన్నాడు. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు అక్కడ ఎవరున్నారు అని మనం ఆలోచించినప్పుడు అక్కడ ఉంటున్న వారిలో కొన్ని కేటగిరీస్ మనకు కనపడుతుంది. 3 రకాల ప్రజలు అక్కడ ఉంటారు. 3 రకాల ప్రజలు అక్కడ ఉన్నారు. మొదటి రకం ఎవరు అంటే, మొదటి వాళ్ళు ఎవరంటే రోమా సైనికులు. ఈ రోమా సైనికులు ఏం చేశారు ప్రభుకి అంటే, భయంకరంగా చిత్రహింసలకు గురి చేసి, భయంకరమైన వేదనకు గురి చేసి ఆయనను సిలువేశారు. వీళ్ళు మొదటి వాళ్ళు. ఇంకా రెండో వాళ్ళు ఎవరనంటే శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళు ఎవరనంటే వీళ్ళు దేవుని ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, దేవుని వాక్యము తెలిసిన వాళ్ళు, పాత నిబంధన మీద అవగాహన ఉన్నవాళ్ళు. వీళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. ఇంకా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరనంటే ఇంకా అక్కడ ఉంటున్న ప్రజల్లో చాలామంది యేసు చేత స్వస్థత పరచబడినవారు, యేసు వారికి ఆహారం పెట్టినవారు, యేసు వారికి అద్భుతాలు చేసినవారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రజలందరూ 5 రొట్టెలు 2 చేపల్లో తినిన ఆ ప్రజలు కూడా ఉన్నారు అక్కడ. సో అంతమంది ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు సిలువేస్తుంటే వాళ్ళందరూ చూస్తూ నిలబడిపోయారండి. ఇంకా వీరందరూ కాకుండా యేసు తల్లి ఉంది, తర్వాత యోహాను అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఇదండి పరిస్థితి. ఇప్పుడు ఈ 3 రకాల కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా. నేను చెప్పిన మొదటిది రోమా సైనికులు, రెండవది శాస్త్రులు, పరిసయ్యులు, మూడవది ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే మొదటి రకమేమో వీళ్ళు కరుణ, జాలి, దయ ఏమాత్రము లేకుండా యేసు ప్రభుని భయంకరంగా హింసిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ మొదటి బ్యాచ్. రెండో బ్యాచ్ ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు ఏం చేశారు ఏమండి, అసలు ఆ పరిస్థితిలో ఉన్నాడు కదా, సిలువ వేలాడుతూ భయంకరమైన నొప్పితో బాధపడుతూ ఆయన వేలాడుతుంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా, తన్ను తాను రక్షించుకోమను దేవుడైతే అని చెప్పి హేళన చేశారండి శాస్త్రులు, పరిసయ్యులు. నువ్వు నిజంగా మెస్సయ్యవైతే, నువ్వు నిజంగా దేవుడివైతే నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి మాట్లాడారండి. వీళ్ళు రెండవ రకం. అంటే హేళన చేశారు. అంత నొప్పితో బాధపడుతుంటే, అంత బాధతో ఆయన ఉంటే ఆ నొప్పి కానీ, ఆ బాధ కానీ, ఆ వేదన కానీ వాళ్ళకి అర్థం కాలేదు. నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి మాట్లాడారు. ఇంకా మూడవ రకం వీళ్ళు ఏమన్నారో తెలుసా, వీళ్ళు పిలాతు అడిగాడు, ఏం చేయమంటారు, ఇతను నీతిమంతులాగా నాకు కనపడుతున్నాడంటే, అతని రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండని అతను మాత్రం మీరు సిలువేసి చంపాల్సిందే. ఎంత భయంకరంగా తయారైపోయారండి. అండి అన్నం పెట్టిన చేయిని నరకేయాలని చూశారండి. ఏ నోరైతే జీవజలపు మాటలను అందించి వాళ్ళందరినీ బ్రతికింప చేసిందో, ఏ చెయ్యి అయితే వాళ్ళందరికీ ఆహారాన్ని ఇచ్చిందో, ఏ చేతులైతే వాళ్ళందరినీ స్వస్థతపరిచిందో, ఏ కాలైతే వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళని బాగు చేసిందో, ఏ ఆకారం అయితే వారి యుద్ధకు వెళ్ళి వారికి కావలసిన సమస్తము అనుగ్రహించిందో, వారందరూ కలిసి ప్రభుని తిరస్కరించారు. వారందరూ కలిసి ప్రభుని అవమానించారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇలాంటి కేటగిరీస్ ఉన్న ప్రజలు అక్కడ ఉన్నారు. ఇలాంటి కేటగిరీస్ ఉన్న ప్రజలు అక్కడ ఉంటే యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉండి అన్న మాట ఏంటంటే, ఆయన మనుషులతో అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదండి. శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాటే ప్రార్థన అండి. అది ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు. అంటే నిజంగా తెలియకనే చేస్తున్నారా?
వాళ్ళకి తెలియకనే ఇవన్నీ చేస్తున్నారండి. అన్నీ తెలుసండి. ఇప్పుడు రోమ సైనికులకు తెలియదు అది యేసు ప్రభువునని, ఆయనను కొడుతున్నాము, భయంకరంగా హింసిస్తున్నామని తెలీదా వాళ్ళకు? తెలుసు, తెలిసి అన్నీ చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారు మాత్రం ప్రార్థన చేస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు అని దేవునికి ప్రార్థన చేశారండి. ఏమంటే సిలువలో ఉండి అంత భయంకరంగా చిత్రహింసలు పెట్టిన బ్యాచ్ ఉన్నారు, హేళన చేస్తూ నవ్వుతూ ఉంటున్న బ్యాచ్ ఉన్నారు, తర్వాత ఆయన చచ్చిపోవాలని కోరుకున్న బ్యాచ్ ఉన్నారు. అంటే ఆయన మేలు చేస్తే ఆ మేలుకు వాళ్ళు ప్రతి మేలు చేయకుండా కీడు ఉద్దేశించిన బ్యాచ్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉంటే వాళ్ళని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలీదు, వీరిని క్షమించు అని యేసు ప్రభు కోరడం వెనకాల ఉన్న ఆంతర్యం మనం చూడగలిగితే, ఏమండి బైబిల్లో ఒక మాట రాయబడిందని, ఏమనో తెలుసా? ఎప్పుడు కూడా బైబిల్ చట్ట ప్రకారం ఏ నేరము చేయవాడిని శిక్షిస్తే ప్రతిదండన జరగాలి, ప్రతిదండన జరగాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారు వీళ్ళు భయంకరంగా హింసించారు కదా. అయితే ప్రభు గురించిన మాటలో ఒక మాట మనం చూడగలిగితే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని, జాగ్రత్తగా చూడండి ఆ మాట, సువార్తకు లోబడిన వారికిని ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచిన వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. అంటే ఇప్పుడు ఎవరైతే సువార్తకు లోబడరో, లోబడని ఆ ప్రజల మీద ఏమి రావాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ప్రతిదండన జరగాలి, ప్రతిదండన జరగాలి. ఇప్పుడు ఈ ప్రతిదండన ఎవరికి అనంటే ఎవరైతే సువార్తకు లోబడరో. ఇప్పుడు బైబిల్ చట్ట ప్రకారము ఏ నేరం చెయ్యని వారిని ఎవరైనా శిక్షించినా వారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది, వారి మీదికి దేవుని కోపం వస్తుంది, వారు నాశనం అయిపోవాలని. ఇప్పుడు యేసుక్రీస్తే వారు గనక సిలువలో ఉండి ఆ మాట గనక ఆయన గనక చెప్పకపోయి ఉంటే దేవుని ఉగ్రత వారి మీదికి దిగుండేదండి. వాళ్ళంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు కదా, అంత క్రూరంగా ప్రభు విషయంలో ప్రవర్తిస్తున్నారు కదా. అసలు ప్రభు గురించి ఆలోచిస్తే పరిశుద్ధుడు కదండి ఆ ప్రభు, పవిత్రుడు కదండి ఆ ప్రభు. కానీ అలాంటి పరిశుద్ధుడిని, అలాంటి పవిత్రుడిని భయంకరంగా హింసకు గురి చేసి ఆయనను సిలువకు ఎక్కించారే. నిజంగా ఆయన గనక ప్రార్థన చేయకపోయి ఉంటే వాళ్ళందరి పరిస్థితి ఏమైపోయేదో ఒకసారి ఆలోచించండి. ఆనాడు సొదొమ గొమొర్రాలో తప్పు చేశారని దేవుడు ఏం కురిపించాడండి? అగ్ని గంధకాలు కురిస్తే ఈ రోజుకి అక్కడ ఒక పంట కూడా పండించలేని పరిస్థితి అండి అది. అంత భయంకరమైన శిక్షను దేవుడు సొదొమ గొమొర్రా మీద కురిపించారు, ఆ ప్రజలు తప్పు చేశారని. అలాంటిది పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, ఆయన అమూల్యమైన రక్తాన్ని ఈ భూమి మీద చిందించినప్పుడు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. కారణం ఏంటంటే ప్రభు చేసిన ప్రార్థన, వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు కాబట్టి వీరిని క్షమించు అని ప్రభు విజ్ఞాపన చేశాడు. ఇంతకీ ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? బాగా ఉన్న పరిస్థితిలో ఉన్నాడండి ప్రభు ఏమైనా ప్రశాంతంగా ఉన్నాడు అక్కడ? కాదు కదా. ఎలాంటి పరిస్థితి అండి? నొప్పితో, వేదనతో, ఆయన హృదయం నిండా భారంతో ఉండిపోయి ఆ నొప్పులతో ఆయన ఆ సిలువు మీద వేదన గుండా వెళ్తున్న టైంలో ప్రార్థన చేశాడు. ఏమంటే ఈరోజు చాలామంది ఏమంటారో తెలుసా? కొన్నిసార్లు ప్రేయర్ చేసుకోవాలంటే ఇప్పుడు కాదులే, ఎప్పుడు మంచం మీద పడినప్పుడు ప్రేయర్ చేసి. ఎప్పుడు ప్రేయర్ చేయాలండి? ఎక్కువ ప్రేయర్స్ ఎక్కడ వినపడుతుందో చెప్పనా? నేను ఎక్కడ వినపడుతుందో చెప్పనా? చర్చిలో కాదండి. ఎక్కువ ప్రార్థన వినిపింపబడేది చర్చిలో వినిపింపబడదండి. ఎక్కడో తెలుసా? హాస్పిటల్స్లో వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేస్తూ కనపడతారు. ఎందుకంటే అనారోగ్యం వచ్చింది, బాలేని పరిస్థితి, కాబట్టి ఇందులో నుంచి నాకు విడుదల కావాలి, ఇందులో నుంచి నాకు స్వస్థత కావాలి, ఇందులో నుంచి దేవుడు నన్ను ఆదుకోవాలని చెప్పి అక్కడ ఎక్కువగా ప్రార్థనలు జరుగుతుంటాయి. ఎక్కువ మంది దేవుని విజ్ఞాపన చేస్తుంటారు. అంటే అన్నీ బాగున్నప్పుడు మనిషి ప్రార్థన చేస్తాడంటే ప్రార్థన చేయడు, ఏదైనా బాగలేని పరిస్థితి ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాడు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి ప్రియులారా, యేసుక్రీస్తు వారు పరిచర్య ఎలా ప్రారంభించారో తెలుసా? ప్రార్థనతో పరిచర్య ప్రారంభించారు. ప్రార్థనతో ఆయన ప్రాణాన్ని ముగించి వేయబడింది. ప్రార్థనతో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడని ఒకసారి ఆ మాట చూద్దాం. ప్రార్థనతో ఆయన పరిచర్యను మొదలు పెట్టాడని చూడడానికి ఒక మాట చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడింది? ప్రజలను బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసము పొంది ప్రార్థన చేయుచుండగా, బాప్తీసం పొందిన వెంటనే ఏం చేశాడు ప్రభు? ప్రార్థించుచుండగా ఆకాశము తెరవబడింది. అంటే
పరిచర్య ఎలా ప్రారంభించాడు చెప్పండి? ప్రార్థనతోనే పరిచర్య ప్రారంభించబడింది. ప్రార్థనతోనే పరిచర్య ముగించబడింది. మన జీవితంలోనండి ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యము ప్రియులారా. సిలువలో ఉంటూ కూడా ప్రభువు పలికిన మొదటి మాట ఏంటంటే దేవునితో మాట్లాడుతూ ప్రార్థించాడు. దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేసాడు. ఏమంటే ప్రార్థన కూడా ఒక గొప్ప పరిచర్య తెలుసా? కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, నేనేమి చేయలేనండి, నాకు ఏ సోర్స్ లేదండి, ప్రభు పరిచర్య చేయాలంటే ఇష్టం అండి, కానీ నేనేమి చేయలేనండి, నాకేమీ రాదండి, నాకేమీ తెలియదండి అని అన్న వాళ్ళకు ప్రభు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? నీకేమీ రాకపోవచ్చు, నీకేమీ తెలియకపోవచ్చు, నీకు చాలా విషయాలు అర్థం కాకపోవచ్చు, నువ్వు చాలా చేయాలనుకుంటున్నావు కానీ చేయడానికి నీ దగ్గర రిసోర్స్ లేకపోవచ్చు, కానీ నువ్వు చేయగలిగింది ఏంటో తెలుసా? ప్రార్థన కూడా ఒక గొప్ప పరిచర్య అండి. సిలువ మీద ఉండి ప్రభు చేసిన పరిచర్య ఏంటంటే ప్రార్థన. దేవునికి ప్రార్థిస్తూ వీరి మీదకి ఉగ్రత రాకూడదు, క్షమించు అని కోరుకున్నాడు. వీరిని క్షమించు అని అడిగాడు. అది కూడా ఒక పరిచర్య అండి. ఆ ప్రభు బిడ్డల కొరకు ప్రార్థించడం ఒక పరిచర్య. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించడం ఒక పరిచర్య. ఎంతోమంది దేవునికి దూరం అయిపోతున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థించడం ఒక పరిచర్య. అనేకులు మరి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకనప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థించడం ఒక పరిచర్య. ఇంట్లో వాళ్ళు దేవుని కొరకు బ్రతకకుండా లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వారి కొరకు ప్రార్థించడం ఒక పరిచర్య. ప్రభు సిలువలో ఉండి నేర్పిస్తున్నది ఏంటంటే, నా పరిస్థితి బాగాలేదు, నేను ఎన్నో నొప్పులతో బాధపడుతున్నాను, ఎన్నో ఇబ్బందులు గుండా నేను వెలుచున్నాను, అయినప్పటికీ కూడా ప్రార్థనను మాత్రం నేను విడిచిపెట్టలేదు. ప్రార్థనే పరిచర్యగా చేసుకున్న గొప్ప వ్యక్తిగా మనకు ప్రభు వారు కనపడుతున్నారు. అంటే సిలువలో కూడా ప్రార్థన చేశారు. కానీ మనం ఈరోజు ప్రార్థన చేయడానికి ఎందుకో వెనకడుగు వేస్తున్నాం. ప్రార్థన చేయాలంటే ఎందుకో ఏడుస్తున్నాం. ప్రార్థన చేయాలంటే ఎవరు కూర్చుంటారులే ప్రార్థనలో, ఎవరుంటారులే ప్రార్థనలో అని ఆలోచిస్తున్నాం. దేవుని సన్నిధికి రావడానికి ఆలస్యం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడట్లేదు. దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడట్లేదు. ఏంటండి జీవితం? ప్రభు ఎంత చేశాడు, ఎంత త్యాగం చేశాడు, ఎంతగా మన కొరకు తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని సిలువ మీదకి ఎక్కాడు. అలాంటి ప్రభు ఆయన సిలువలో ఉంటూ వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలీదు, దయతో వీరిని క్షమించమని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, దయతో క్షమించు అని అన్నాడు. అంటే ఆ మాటలో ఉన్న భావం ఏంటో తెలుసా? ఉగ్రత వీరి మీదకి రాకూడదు. ఉగ్రత వస్తే వీళ్ళు నశించిపోతారని. ఏమండి, మీరే ఆలోచించండి. మానవ మనసు ఏం కోరుకుంటుందో తెలుసా? ప్రతీకారాన్ని కోరుకుంటుందండి. మానవ మనసు ప్రతీకారాన్ని కోరుకుంటుంది. ఎవరైనా మనకు అన్యాయం చేస్తే నాకు న్యాయం కావాలి అని పోరాడతారండి. రీసెంట్గా ఒక న్యూస్ కూడా కర్ణాటకలో ధర్మస్థల దగ్గర జరిగిన ఒక న్యూస్, సౌజన్య గారి కేసు. అక్టోబర్ 9, 2019 అని అనుకుంటా ఆ టైంలో జరిగిన సంఘటనకు ఆ పాపను బలవంతంగా పాడు చేసి భయంకరంగా చంపారండి. వాళ్ళ నాన్న వాళ్ళు ఈ రోజుకి నాకు న్యాయం కావాలని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. కానీ కోర్టులో న్యాయం దొరకలేదు. కానీ దేవుని దగ్గర ఇలా ఉంటుందండి, ప్రతి దండన చేసే రోజు ఉంటుంది. దేవుడే గనక తీర్పు తీరిస్తే మనిషి నాశనం అయిపోతాడండి. దేవుడే గనక ఆయన కోపాన్ని మనిషి మీదకు చూపిస్తే మనిషి ఆయన ఉగ్రతకు తట్టుకోలేడండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. కానీ వారి మీదకి ఎక్కడ ఆ ఉగ్రత వస్తుందని క్షమించు అని ప్రభు ప్రార్థించాడు. ప్రభు ప్రార్థించకపోయింటే వారికి క్షమాపణ అనేది ఉండేది కాదు అని భయంకరంగా దేవుడు శిక్షించేవాడు. ఒక ఏ నేరము చేయని వ్యక్తిని అంత భయంకరంగా హింసించినప్పుడు ప్రభు చట్ట ప్రకారం, బైబిల్ చట్ట ప్రకారం వారందరి మీదకి శిక్ష రావాలి, వాళ్ళందరి మీదకి ఉగ్రత రావాలి. కానీ ఆ ఉగ్రత రానివ్వకుండా ప్రభువే వారి కొరకు ప్రార్థించాడు. రాబోతున్న ఉగ్రత మనుషుల మీదకి రాకుండా ఉండాలంటే మనము కూడా ప్రేయర్ చేయాలి. ప్రియులారా, ప్రభు ప్రార్థించాడు, అందుకే ఆ రోజు వారి మీద ఉగ్రత రాలేదు. భయంకరమైన రౌడీలు వాళ్ళందరూ రోమా సైనికులు, భయంకరమైన ఉగ్రవాదంలాగా ప్రవర్తించారు రోమా సైనికులు, కానీ వారి మీదకి ఉగ్రత రాలేదు. కారణం ప్రభు ప్రార్థించాడు. ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, అన్నీ తిన్నారు, సమృద్ధిగా అన్నీ పొందుకున్నారు. అయినా దేవుని మీదే తిరుగుబాటు చేశారు. అయినా వారి మీదకి ఉగ్రత రాలేదు. కారణం ఏంటంటే ప్రభు చేసిన ప్రార్థన అండి. శాస్త్రులు, పరిసయ్యులు హేళన చేశారు. వాళ్ళు ఎంతో హేళన చేస్తూ నువ్వు దేవుడివైతే రక్షించుకో అని అన్నారు. వారి మీదకి ఉగ్రత రాలేదు వెంటనే. కారణం ఏంటంటే ప్రభు చేసిన ప్రార్థన. అదేవిధంగా మన ఇంటి మీద ఉగ్రత రాకుండా ఉండాలంటే, నశించిపోతున్న వారి మీద ఉగ్రత రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనమే ప్రేయర్ చేయాలి. ప్రియులారా,
ప్రార్థన కూడా ఒక పరిచర్య, మర్చిపోకండి. అది గొప్ప బాధ్యతతో కూడింది. అది ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండి. ప్రేయర్ చేయాలండి, అందరి కొరకు ప్రేయర్ చేయాలి, అందరూ రక్షణలోనికి రావాలని ప్రేయర్ చేయాలి, అందరూ బాగుపడాలని ప్రేయర్ చేయాలి. అప్పుడే దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి. వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలీదు, వీరిని క్షమించు అన్న మాట అది ఎంత గొప్ప మాట తెలుసా ప్రియులారా. నిజంగా మనస్ఫూర్తిగా క్షమించడం అసలు ఎవరి వల్ల కాదండి. చెప్పాలనంటే మానవ మనసు ప్రతీకారాన్ని కోరుకుంటున్నప్పుడు క్షమించే హృదయం కలిగిన వాడు ప్రభు అని తెలిసిన తర్వాత ఎంతో గొప్పగా అనిపిస్తుంది. సిలువలో ఆయన అలాంటి పరిస్థితులు ఉండి అలాంటి ప్రజల్ని క్షమించాడండి. నిజంగా రాక్షస లోకం అండి ఇది. పరిశుద్ధునిగా జీవిస్తున్నందుకు శిక్ష వేశారండి, పవిత్రంగా బ్రతికినందుకు శిక్ష వేశారండి, అందరికీ మంచి చేసినందుకు శిక్ష వేశారండి, అందరికీ ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చినందుకు శిక్ష వేశారండి, స్వస్థత లేని వరకు స్వస్థతను ఇచ్చినందుకు శిక్ష వేశారండి, భయంకరమైన జబ్బులతో బాధపడుతుంటే వారికి ఆ రోగం నుంచి తొలగించి వారిని బాగు చేసినందుకు శిక్ష వేసిందండి. లోకం రాక్షస లోకం అండి. ఈ రాక్షస లోకాన్ని ప్రభు క్షమించాలని కోరుకున్నాడు. అది ఎంత గొప్ప మనసు. ఈరోజు మనం క్షమించగలుగుతున్నాం. ప్రభు సిలువలో ఎన్నో గొప్ప మాటలు ప్రభు సిలువలో 7 మాటలు పలికిన ఆ మొదటి మాటని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన హృదయంలో ఉన్న మాట చూడండి. మనస్ఫూర్తిగా వాళ్ళు క్షమించబడాలని కోరుకున్నాడు. మనస్ఫూర్తిగా అంత భయంకరంగా హింసిస్తూ, ఉమ్మి వేస్తూ, కొడుతూ, వీపును భూమిని దున్నినట్టు దున్నారు. అంత భయంకరంగా కొట్టి, అంత భయంకరంగా చిత్రహింసలకు గురి చేసినప్పుడు వారిని మనస్ఫూర్తిగా క్షమించాలని ప్రభు కోరుకున్నాడు. ఏమండి, ఇదే విధంగా మనం ఆలోచించగలమా? మనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాడు నాశనం అయిపోవాలి అని కోరుకునే రోజులండి. వాడు మట్టి కట్టుకొని పోవాలి అని దుమ్మెత్తి మాట్లాడే రోజులు ఇవన్నీ కూడా. కానీ ఈ రోజుల్లో కూడా దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ప్రభుని చూడండి, అంత భయంకరంగా హింసిస్తున్నప్పటికీ ఆయన క్షమించగలిగాడు. క్షమించే హృదయము మనందరికీ కావాలి ప్రియులారా. ఆ హృదయమే గొప్ప స్థానంలోనికి తీసుకెళ్తుందని ఒక ప్రాంతంలోనండి, ఒరిస్సా లాంటి ప్రాంతంలో నార్త్లో ఒక సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాటలు, వాళ్ళ పరిచర్య ఎంత భయానకంగా జరిగిందంటే ఆ పరిచర్య, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు గురించి చెప్పకండి, యేసు ప్రభు గురించి చెబితే మేము ఊరుకునేది లేదు, మిమ్మల్ని చంపేస్తాం అని చాలా చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళు మైకు పెట్టి వాళ్ళు వాక్యం చెబుతుంటే వచ్చి వైర్ కట్ చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు చిన్నగా ఏదో డెస్క్ వేసుకొని, ఒక చిన్న డెస్క్ వేసుకొని వాళ్ళు చేస్తుంటే ఆ డెస్క్ని వాళ్ళు పగలగొట్టేశారండి. సో వాళ్ళ దగ్గర ఉన్న మైక్ను కూడా వాళ్ళు తీసేసుకున్నారు, లాక్కున్నారు, వాటన్నిటిని కూడా కట్ చేసి పడేశారు. సో ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తున్నారు. అయితే ఆ సేవకునికి ఒక కుమార్తె ఉండేదండి. ఆ సేవకునికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ముందు వచ్చి ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. ఏమనంటే, నువ్వు ఇక్కడే కనుక ఇలాగే నువ్వు చేస్తుంటే మేము నిన్ను చంపేస్తాం, మీ కుటుంబాన్ని వదలము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. అయినా కూడా వాళ్ళు ప్రభు మీద ఉన్న భారముతో ప్రభు పరిచర్య చేయాలని వాళ్ళు నార్త్లో ఒరిస్సా ప్రాంతంలో జరిగింది. ప్రభు మీద ఉన్న ప్రేమతో పరిచర్యతో సరే మేము ఇక్కడే పరిచర్య చేయాలని దేవుడు నడిపించాడు కాబట్టి ఇక్కడే చేయాలన్నట్టుగా ఉన్నారండి. కానీ అక్కడ ఏం చేశారో తెలుసా? అక్కడున్న కొంతమంది అల్లరిమూకులు, కొంతమంది యవ్వనస్తులు అల్లరిమూకులు భయంకరంగా ఒక క్రూరమైన ఆలోచనతో కలిగిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ పాస్టర్ గారి యొక్క కుమార్తెను భయంకరంగా చెరిపారండి. భయంకరంగా చెరిపారండి. ఈ విషయం పాస్టర్ గారికి తెలిసినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన లేని సమయంలో చూసి వాళ్ళ మీదికి వెళ్ళి భయంకరంగా క్రూరంగా ప్రవర్తించారండి. అప్పుడు నేను ఆ పాస్టర్ గారిని, ఏమండి ఎలా అండి ఇదేనంటే, ఒరిస్సాలో ఈ ప్రాంతంలో అంతా చాలా మొరటుగా ఉంటారండి, చాలా మోటు మనుషులండి, వాళ్ళు వినరండి వాళ్ళు అని అంటే ఆ మాట వింటున్నప్పుడు నాకే కన్నీళ్ళు వచ్చాయి. ఇంత భయానకమైన పరిస్థితుల్లోనికి వీళ్ళ కుమార్తె వెళ్ళిందానండి. తర్వాత ఏం చేశారండి అని అంటే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని అడిగానండి నేను. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏమి ఇవ్వలేదు అని అన్నాడు. ఎందుకంటే ఇవ్వలేదు అనంటే, ప్రభువే చూసుకుంటాడు. నిజంగానండి, మానవ మనసు ఎంత ప్రతీకారం కోరుకుంటుందండి. మనకి జరిగితే న్యాయం కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం, కోర్టుల చుట్టూ తిరిగేస్తాం, మనకు న్యాయం కావాలని వెళ్తాం. కానీ అలాంటి పరిస్థితి వాళ్ళ కూతురికి జరిగిందని తెలిసినప్పటికీ కూడా ఆయన ఎంత పెద్ద మనసు చేసుకున్నాడని అనిపించింది. చాలా కష్టమండి ఇలా తట్టుకోవడం, చాలా కష్టం. మానవ మనసు ప్రతీకారాన్ని కోరుకుంటుంది. కానీ ఆయన ఆ రోజు అన్న మాటలు ఏంటంటే, ప్రభు చూసుకుంటాడు అంటే నిజంగా క్షమించి వదిలేసే మనసు అది అందరికీ రాదేమో అని అనిపించిందండి, అది అందరికీ ఉండదేమో అని అనిపించిందండి. అది నిజంగా ఇలాంటి పరిస్థితులు ఇంకెవరికైనా జరుగుంటే ఎన్ని మాటలు దేవుని అని ఉండేవాళ్ళు, ఎన్ని విధాలుగా దేవుని దూషించి ఉండేవాళ్ళేమో. నువ్వే గనక ఉంటే నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉంటుందా, నువ్వే గనక ఇలా చేస్తే మా కుటుంబంలో ఎటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా అని భయానకమైన మాటలు దేవుణ్ణి దూషిస్తూ దేవుడి నుంచి తొలగిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నమ్మకంగా నిలబడ్డారండి. దేవుడు చూసుకుంటాడు.
నా కుమార్తె జీవితాన్ని వాళ్ళు పాడు చేశారు, కానీ నా ప్రభు చూసుకుంటాడు అని అన్నారు. నిజంగా క్షమించే గుణం అంటే అదేనేమో అని అనిపించిందండి. అంటే వాళ్ళంతా ఇది చేసినా వాళ్ళ మీదకి వెళ్ళకుండా, ప్రతీకారం తీర్చుకోకుండా ప్రభు చూసుకుంటాడని వదిలేశారు. చూసారా, అదండి క్షమాగుణం అంటే. క్షమాగుణం అంటే అది మనలో క్షమించే మనస్తత్వము రావాలి ప్రియుల. ఈరోజు ఎవరు మనస్ఫూర్తిగా క్షమించలేకపోతున్నారు, ఎవరు మనస్ఫూర్తిగా మనపూర్వకంగా క్షమించలేకపోతున్నారు. కానీ ప్రభు నేర్పిస్తున్నాడు ఏంటంటే, సిలువలో మొదటి మాటను పలుకుతూ, నేను వీరిని మనస్ఫూర్తిగా క్షమించాను, మీరును మనఃపూర్వకంగా ప్రతి ఒక్కరిని క్షమించండి అని. కొన్నిసార్లు ఎవరి దగ్గరైనా తప్పు జరిగినప్పుడు, ఏమండి సారీ అండి తప్పైపోయింది క్షమించండి అని అంటే వాళ్ళు క్షమించినట్టు నటిస్తాడు. సరేలే క్షమించని వెళ్ళిపో అని అంటారు. కానీ నిజంగా గుండె లోతుల నుంచి వచ్చిందంటే రాలేదు. మళ్ళీ టైం కోసం చూస్తారండి. ఎక్కడ దొరికితే వీడిని వేసేద్దామా, ఎక్కడ దొరికితే వీడిని నవ్వులు పాలు చేద్దాం, ఎక్కడ దొరికితే వీడిని హేళన చేద్దాం అన్నట్టుగానే ఎదురు చూస్తారు. కానీ మనస్ఫూర్తిగా క్షమించే వాళ్ళు కనపడడం చాలా అరుదు ప్రియులారా. కానీ దేవుని మాటలు ఏం తెలియపరుస్తుంది తెలుసా, ఒక క్రైస్తవులే మనస్ఫూర్తిగా క్షమించగలగరు అండి. క్రైస్తవులు మాత్రమే ఈ విధంగా జీవించగలరు. మనం వాక్యంలో చూస్తే ప్రభు అన్న ఒక మాట ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18:35 చూడండి. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే నీ ఎడల చేయున నిన్ను. చూసారా, మనఃపూర్వకంగా క్షమించాలంట, మనఃపూర్వకంగా క్షమించాలి. ఒకసారి ఒక ఆమె వచ్చి నా దగ్గర వచ్చి మాట్లాడుతూ, అన్నయ్య నా భర్త అస్సలు మంచివాడు కాదు, రోజు తాగొచ్చి నన్ను కొడతాడని, రోజు తాగొచ్చి ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటాడు, నేనేం చేయాలి అని అంటే, అమ్మ నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటావనంటే ప్రార్థన చేసుకుంటానని చెప్పింది. అయితే మీ భర్త కొరకు ప్రేయర్ చేయి, ఆయన మారాలని ప్రేయర్ చేయంటే, ఎక్కడన్నయ్య ఆయన మారడన్నయ్య, ఆయన జీవితం అంతే, ఆయన ఇప్పటికీ మారడు అని ఈ మాటలు చెప్పుకొచ్చిందని. ఆ మాటలు చెప్తున్నప్పుడు నేను ఏమన్నానో తెలుసా, అమ్మ నువ్వు ప్రార్థన పరురాలు, నువ్వు విశ్వాసంతో ప్రార్థించాలి, విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి, అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అని అంటే, లేదన్నయ్య ఎవరైనా మారతారేమో కానీ నా భర్త మాత్రం మారడు. సరే అమ్మ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా అంటే, విడాకులు ఇద్దామని అనుకుంటున్నానండి. ఏం చేయాలని అనుకుంటుంది, విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకమ్మా నీ భర్త నువ్వు మార్చుకోలేవు? నేను మార్చుకోలేను, కాబట్టి ఏం చేయాలనుకుంటున్నావు? విడాకులే. అంటే విడాకులు ఇచ్చి ఏం చేయాలని, ఇంకేముంది, ఆలుమని అడగాలి, ఎంత ఇస్తారో చూసుకోవాలి. కాబట్టి ఆ సెటిల్మెంట్ చేసుకుని నా దారిన నేను పోతాను, ఆయన దారిన ఆయన పోతాడు. చూడండి, ఒక భార్య తన కట్టుకున్న భర్తను క్షమించలేకపోతుంది. ఎక్కడండి క్షమాగుణము, ఎక్కడండి క్షమించే మనస్సు? చిత్రహింసలకు గురైన ప్రభువు క్షమించాడు, మనకు అది చూపించాడు. మనకేమో ఒక మాట అంటే చాలు, నన్నే అంటావా, నేను ఇంట్లో అస్సలు ఉండను, మా పుట్టింటికి వెళ్ళిపోతానని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు ఎందుకో తెలుసా కలహాలు, కుటుంబాల్లో ఎందుకో తెలుసా గొడవలు? క్షమించే హృదయము, క్షమించే మనసు లేకపోవడమే కదండి. అందుకే కదండి భర్త భార్యని క్షమించలేకపోతుంది, భార్య భర్తను క్షమించలేకపోతున్నారు, తండ్రి పిల్లల్ని క్షమించలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులను క్షమించలేని పరిస్థితి, కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు. ఎందుకంటే మనఃపూర్వకంగా క్షమించే మనస్తత్వాలు ఈరోజు కనపడట్లేదు. కానీ క్రైస్తవ్యానికి దేవుడు నేర్పించేది ఏంటంటే, క్షమించగలగాలి ప్రియులారా. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని కూడా క్షమించగలగాలి, మిమ్మల్ని హింసకు గురి చేసిన వారు కూడా క్షమించబడాలి. నా జీవితంలో కూడా కొన్ని అన్యాయంగా నాకు కొన్ని జరిగాయి. అది నేను ఊహించినది, నేను అనుకున్నది, కానీ అది నా జీవితంలో జరిగినప్పుడు, అది దేవుడు అనుమతి ఇచ్చాడని నాకు తెలిసినప్పుడు నేను మనస్ఫూర్తిగా క్షమించగలిగాను. నాకు ఎంతోమంది ఎంతో అన్యాయం చేశారు, ఎంతో ఇబ్బంది పెట్టారు, ఎంతో బాధకు గురి చేశారు, ఎన్నో రకాలైన వేదనకు నన్ను తీసుకెళ్లారు. ఆ పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుని మహాకృప ఆయన ఆదుకున్న తర్వాత దేవుడిని నడిపించాడు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఎవరి మీద ఏమీ లేదండి మనసులో, అందరినీ క్షమించగలిగే కృప దేవుడు అనుగ్రహించాడు. ఎవరి మీద ఏం పెట్టుకోలేదు, ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ఎటువంటి అసూయతత్వం కూడా లేదు. అలాంటి మంచి హృదయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అప్పట్లో నేను బాధపడ్డాను, ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది, ఎందుకు నాకు ఇలా చేశారు, వీళ్ళు ఎందుకు ఇలా నా విషయంలో ఇలా ప్రవర్తించారని వాళ్ళ మీద నేను బాధపడ్డాను. కానీ దేవుడు ఎంత గొప్ప హృదయాన్ని, మనసును అనుగ్రహించాడంటే, ప్రార్థించే కొలది దేవుడు నా హృదయాన్ని మార్చాడు. ప్రార్థించే కొలది ఎవరి మీద ఎటువంటి మనసులో ఏది పెట్టుకోలేని విధంగా దేవుడు కృప చూపించాడు. మనఃపూర్వకంగా క్షమించడం అంటే ఏంటో దేవుడు నాకు నేర్పించాడు ప్రియులారా. మనఃపూర్వకంగా క్షమించే మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రార్థన జీవితం ఉన్నప్పుడే. ప్రార్థన జీవితం లేనప్పుడు మనఃపూర్వకంగా మనం ఎవరిని క్షమించలేమండి. కాబట్టి ప్రార్థన పరిచర్యగా ముందుకు సాగండి. సిలువలో పలికిన మొట్టమొదటి మాట,
నేను తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అని ప్రభు అన్నాడు. కాబట్టి మనమందరం కూడా మనఃపూర్వకంగా అందరిని క్షమిద్దాం. చిత్రహింసలకు గురి చేసేవారిని క్షమించాలి. మనల్ని బాధ పెట్టేవారిని మనం క్షమించాలి. మనల్ని మోసం చేసేవారిని మనం క్షమించగలగాలి. మనల్ని తిడుతున్న వారిని క్షమించగలగాలి. మనఃపూర్వకంగా ఎప్పుడైతే మనం క్షమించగలుగుతామో ఆ దేవాది దేవుడు మన తప్పులను మన పాపములు కూడా మనఃపూర్వకంగా ఆయన క్షమిస్తాడు. కాబట్టి మీరందరూ క్షమాహృదయాన్ని కలిగి ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా మాటలు ముగించుకుంటున్నాను.